హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెకంటీ ఛానల్. ఇప్పుడు మనం దేని గురించి డిస్కస్ చేయబోతున్నామంటే రేషన్ కార్డులకు సంబంధించి. ఈరోజు మనకు సాక్షి పేపర్లో ఇచ్చినటువంటి ఈ క్లిప్ను చూసినట్లయితే ఏపీఎల్కు గ్రీన్ రేషన్ కార్డులు, ఒకసారి హెడ్డింగ్స్ చూస్తే, సబ్ టైటిల్ చూస్తే, దారిద్ర్య రేఖకు ఎగువగా ఉన్నవారికి జారీ, తెల్ల రేషన్ కార్డు స్థానంలో 3 రంగుల స్మార్ట్ కార్డు, వచ్చే నెల నుంచి చిప్తో కూడిన కార్డుల పంపిణీ, సన్న బియ్యం పంపిణీ మే నెల నుండి పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో నార్మల్గా ఏపీఎల్ ఎవరైతే ప్రజెంట్ ఉన్నారో వాళ్ళకి మనకు పింక్ కార్డు ఉండేది, దాన్ని గ్రీన్ కార్డుగా మార్చే అవకాశం కనిపిస్తుంది. సో ఒకసారి మీ వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలో దారిద్ర్య రేఖకు దిగువన బీపీఎల్ ఉన్నవారితో పాటు దారిద్ర్య రేఖకు ఎగువ ఏపీఎల్ ఉన్నవారికి కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఏపీఎల్ వారికి ఇచ్చే రేషన్ కార్డులపై సబ్సిడీతో కూడిన ఎలాంటి సరుకుల సరఫరా ఉండదు. వారికి సన్న బియ్యాన్ని ఇవ్వాలని భావిస్తున్న బియ్యం సేకరణ ధర, నిర్వహణ ఛార్జీలను కలిపి రేషన్ షాపులో విక్రయించాలని యోచిస్తుంది. ఈ అంశాన్ని నీటిపారుదల, పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ లాబీలో తనను కలిసిన మీడియాకు చెప్పారు. ప్రస్తుతం ఉన్న తెల్ల రేషన్ కార్డులను 3 రంగుల్లో జారీ చేయాలని, గులాబీ కార్డులను గ్రీన్ కార్డులుగా మార్చాలని నిర్ణయిస్తున్నట్లు చెప్పారు. ఏపీఎల్కు ఇచ్చే కార్డులు ప్రస్తుతానికి గుర్తింపు కార్డులుగా మాత్రమే ఉపయోగపడతాయని అన్నారు. ఉచితంగా సన్నబియ్యం ఇచ్చే కార్డులపై ఎవరెవరి ఫోటోలు ఉండాలని ప్రస్తుతానికి బయట పెట్టలేమని పేర్కొన్నారు. సో మనకు నార్మల్గా బీపీఎల్, ఏపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్, ఎబో పావర్టీ లైన్. ఓకే, ఏపీఎల్ అంటే ఎబో పావర్టీ లైన్, సో బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్. నార్మల్గా మనకి ఇది ఇన్కమ్ను బేస్ చేసుకొని ఎవరు ఎబో పావర్టీ లైన్, ఎవరు బిలో పావర్టీ లైన్ అనేది గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటుంది. ఈ రూరల్లోనూ అయితే 1,50,000, అదే సిటీలో అయితే 2 lakhs. ఈ విధంగా కన్సల్ట్ చేసి చూస్తారు. గ్రామాల విషయానికి వచ్చేస్తే ఎవరికైతే ఇన్కమ్ అనేది 1,50,000 కంటే ఎక్కువ ఉంటుందో వాళ్ళను ఏపీఎల్ అంటారు. సో 1,50,000 కంటే తక్కువ ఉన్న వారిని బీపీఎల్ అంటారు. అదే పట్టణాల విషయానికి వచ్చేస్తే ఎవరికైతే సంవత్సరంలోని ఆదాయం మొత్తం 2 లక్షల కంటే పైబడి ఉంటారో వాళ్ళు ఏపీఎల్. సో 2 లక్షల కంటే తక్కువ ఎవరైతే ఉంటారో వాళ్ళు బీపీఎల్ కిందకి వస్తారు పట్టణంలో అయితే. ఓకే, సో ఈ విధంగా మనకి గవర్నమెంట్ దాన్ని బేస్ చేసుకొని ఇదివరకైతే మనకు వైట్ రేషన్ కార్డు, ఇంకోటి పింక్ కార్డు ఇచ్చేది. కానీ గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తుంది, ఎవరికైతే బీపీఎల్ ప్రజెంట్ బీపీఎల్ కేటగిరీలో ఉన్న వారికి ఎవరైతే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నారో వాళ్ళకి 3 రంగుల్లో కార్డు ఇష్యూ చేయాలని చూస్తుంది. ఎవరికైతే పింక్ రేషన్ కార్డు కలిగి ఉన్నారో అంటే అబోవ్ బీపీఎల్ వారికి గ్రీన్ కార్డు ఇష్యూ చేయాలని గవర్నమెంట్ ఆలోచిస్తుంది. ఎవరైతే గ్రీన్ రేషన్ కార్డు కలిగి ఉంటారో వాళ్ళకి బియ్యం సేకరణ ధరతో పాటుగా నిర్వహణ ఛార్జీలు కూడా కలిపి రేషన్ షాప్లో విక్రయించడానికి గవర్నమెంట్ ఆలోచిస్తుంది. దాంతోపాటు ఇక్కడ ఇంకోటి కూడా ఉందండి, ఒకసారి చూడండి. స్మార్ట్ కార్డుల కోసం టెండర్లు. సో చిప్తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డుల కోసం టెండర్లు ఆహ్వానించినట్లు మంత్రి ఉత్తమ్ చెప్పారు. కార్డుల డిజైన్ కూడా పూర్తయిందని తెలిపారు. వచ్చే నెలలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లుగా చెప్పారు. సన్న బియ్యం పంపిణీ ఇంకా పూర్తి స్థాయిలో సమాయత్తం కాలేదని, మే నుంచి బియ్యం పంపిణీకి ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఖరీఫ్ సీజన్లో 155 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అయితే రబీ సీజన్లో 80 నుంచి 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేసినట్లు చెప్పారు. సో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల దేశవ్యాప్తంగా సన్న బియ్యం ధరలు పడిపోయాయని మంత్రి వ్యాఖ్యానించారు. తెలంగాణలో సన్న బియ్యం కిలో 60-65 వరకు ఉంది కదా అని ఒక విలేకరి ప్రదర్శించగా అది ఖరీదైన బియ్యం అయి ఉండవచ్చని పేర్కొన్నారు. సో ఓవరాల్గా చూస్తే మనకు రేషన్ కార్డుకు సంబంధించినటువంటి ఇష్యూ అనేది చాలాసార్లు కూడా ఇప్పటికే గవర్నమెంట్ ముందుకు తీసుకొచ్చినప్పుడు కూడా ఇప్పటికీ అది కొలిక్కిరాని అంశంలాగానే ఉన్నది. అది అందరికీ తెలిసిన విషయమే. ప్రజాపాలన అప్లికేషన్లో ఎవరైతే రేషన్ కార్డు కోసం అప్లికేషన్ పెట్టిరో వాళ్ళకు రేషన్ కార్డు గవర్నమెంట్ ఇష్యూ చేస్తానని చాలా మార్లు చెప్పింది. సో అయినప్పుడు కూడా ఎవరికి కూడా ఇంతవరకు రేషన్ కార్డు అనేది కంప్లీట్గా ఇష్యూ అవ్వలేదు. January 26 ఆ టైంలో మాత్రం కొంతమందికి వైట్ రేషన్ కార్డు ఎలిజిబుల్ అయిన వాళ్ళ యొక్క డాటా కొన్ని పైలట్ ప్రాజెక్టులు సెలెక్ట్ చేసిన గ్రామంలో వివరించడం జరిగింది. సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డు లేకుండా చాలామంది ఫ్యామిలీలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. సో దానికంటే గవర్నమెంట్ లాస్ట్ చివరిగా మన చిప్తో కూడినటువంటి ఒక స్మార్ట్ కార్డును గవర్నమెంట్ ఇష్యూ చేయాలని చూస్తుంది. దానికోసం ఇప్పటికే టెండర్లు కూడా ఆహ్వానించినట్లు కూడా ఇక్కడ మనకు విషయం తెలుస్తుంది. కార్డు డిజైన్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. సో దీంతో ఖచ్చితంగా మనకు రాబోయే మే నెల నుండి మనకు ఈ స్మార్ట్ చిప్ కార్డులు వస్తాయని కోరుకోవాలి. సో రేషన్ కార్డుకు సంబంధించినటువంటి మరిన్ని అప్డేటు మీరు కోరుకున్నట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటుగా ఈ ఇన్ఫర్మేషన్ ఇతరులకు మీరు తెలియజేయాలనుకుంటే ఈ వీడియోని ఖచ్చితంగా ఇతరులకు షేర్ చేయండి. ఓకే, ఇంకేమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ రూపాయలు తెలపగలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.